ఒకవేళ మీకు క్లాసు అర్థం కాకపోయినా లేకపోతే మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా క్వశ్చన్ అడగాలన్నా చాట్లో పెట్టండి. మీరు చెప్పేది నాకు ఈరోజు క్లాస్లో ఎందుకు వినపడతలేదు, నేను చెక్ చేసుకుంటాను క్లాస్ అయిన తర్వాత. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే సో మీరు నాకు చాట్లో పెట్టండి. వి విల్ డిస్కస్ అబౌట్ దట్. ఓకేనా? అందరికీ అర్థమైంది కదా? నా వాయిస్ క్లియర్గా ఉంది కదా అందరికీ కూడా? ఓకే, సి గైస్, మరి లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి? సో లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడి దాకా వచ్చాం చెప్పండి ఒకసారి. లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం? ఇక్కడ మీకు అన్నీ ఇచ్చాం చాట్లో. లాస్ట్ క్లాస్ వీడియో ఇది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి, ఇక్కడ లాస్ట్ క్లాస్ వీడియో. ఓకే, సో అలాగే ఇక్కడ సో మీకు అందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పాను. సో ఎవ్రీవన్ నీడ్ టు గెట్ రిజిస్టర్డ్ ఇమీడియట్లీ. సో ఈరోజే రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెంబర్కి సో మీరు పేమెంట్ చేసి సో వెంటనే మీ పేమెంట్ స్క్రీన్ షాట్ చాను ఎస్కే ఐడికి, షేక్ పబ్జీ ఐడి, ఈ రెండు ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేస్తేనే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్లు లెక్క అనమాట. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని సో షేక్ బాబ్జీ ఐడికి, చాను ఎస్కే ఐడికి, రెండు ఐడీస్కి మీరు అప్లోడ్ చేస్తేనే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లు లెక్క. కాబట్టి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే ఈ రోజు లోపలే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 3 క్లాసెస్ మనం ఫ్రీ సెషన్స్ ఇచ్చేసాం. ఇది 4th క్లాసా? ఓకే, సో కాబట్టి ఎవ్రీవన్ నీడ్ టు గెట్ రిజిస్టర్డ్ ఇమీడియట్లీ. మళ్ళీ అడ్మిన్స్ రిమూవ్ చేస్తే మళ్ళీ డేటా అంతా చార్ట్లో ఉన్నదంతా కూడా బయటపోతుంది. కాబట్టి ఇమీడియట్గా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ రోజు లోపలే. కాబట్టి గెట్ రిజిస్ట్రేషన్ ఇమీడియట్లీ. ఓకే, సి గైస్, మరి లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము అనేది మనం చూసుకున్నట్లయితే లాస్ట్ క్లాస్లో మనం ఒక ఎస్ఏపి కన్సల్టెంట్కి ఏమేమి స్కిల్స్ అవసరము అనే దాని గురించి కదా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. అలాగే సెకండ్ క్లాస్లో సో P2P ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేసాము. సో ఇది మనకి సెకండ్ క్లాస్ సంబంధించిన వీడియో, P2Pకి సంబంధించిన నోట్స్ ఇవి. సో ఫస్ట్ క్లాస్లో మనం రిజిస్ట్రేషన్ కోర్సు సంబంధించింది, ఎస్ఏపి అంటే ఏంటి అనేది అన్ని లింక్స్ ఇక్కడే ఉన్నాయి. మొత్తం ఎస్ఏపి సంబంధించిన మొత్తం లింక్స్ అన్నీ కూడా ఇక్కడే ఇచ్చాము. 3 క్లాసెస్ లింక్స్ ఇక్కడే ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఓకే, ఓకే, మరి ఈరోజు సెషన్లో మనం చేయాల్సింది ఏంటి అనేది మనం మాట్లాడదాము. ఈరోజు సెషన్లో మనం ఎస్ఏపి S/4HANA అలాగే హనా గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంది. ఈరోజు సెషన్లో ఎస్ఏపి S/4HANA అండ్ హనా అనే దాని గురించి మనం, అలాగే డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ మనకి ఏమున్నాయి, ఎస్ఏపిలో మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అనే దాని గురించి కూడా మనం ఈరోజు సెషన్లో డిస్కస్ అనేది చేద్దాము. ఓకే, సో ఎస్ఏపి S/4HANAలో మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో టెల్ మీ, మరి ఈరోజు సెషన్లో మరి మీరు ఈ ఎస్ఏపి S/4HANA ఇవి డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇందులో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. ఇందులో కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? చాట్లో మీ అని పెట్టండి. చాట్లో ఎవరైనా ఈరోజే జాయిన్ అయ్యాము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చాట్లో మీ అని పెట్టండి. ఓకే, సో మిస్ అయిన వాళ్ళకి ఓకే మీ ఇద్దరు ఉన్నారా? ఓకే, రైట్. సో మిస్ అయిన వాళ్ళు వీడియోస్ చాట్లోనే ఉన్నాయి, చెక్ చేసుకోండి. చాట్లోనే పెట్టాం మనం రికార్డ్ వీడియోస్. చాట్లో డ్రైవ్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. అన్నీ కూడా చాట్లోనే ఉన్నాయి, ప్రతిదీ కూడా నోట్స్ కూడా చాట్లోనే ఉన్నాయి. ఓకే, రైట్. సో బేసిక్గా మరి ఈరోజు మనం ఎస్ఏపి S/4HANA అలాగే హనా గురించి మనం మాట్లాడాలి. ఓకే, అలాగే ఎస్ఏపి S/4HANAలో మనకి ఎటువంటి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంది. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్లో పెట్టండి, మెసేజ్ పెట్టండి. ఓకే, ఈరోజు ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది.
సో మీలో ఎవరికైనా డిఫరెన్సెస్ తెలుసా? ఎస్ఏపి ఎస్4 హనాకి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఐడియా ఉందా ఎవరికైనా? సో మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఏపి ఎస్4 హనా అలాగే మనకి హనా, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఈ హనా అంటే ఏంటి, అలాగే ఎస్ఏపి ఎస్4 హనా అంటే ఏంటి? వీటి మీద ఎవరికైనా ఐడియా ఉంటే ఒకసారి చార్ట్లో మీకు తెలిసింది పాయింట్స్ రాయండి. ఓకే, సో మరి ఇలా ఫస్ట్ సెషన్లోనే మనం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఏపి ఈఆర్పి రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఫస్ట్ క్లాస్లోనే మనం డిస్కస్ చేసాము. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లోనే ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి అనేది డిస్కషన్ అయిపోయింది ఫస్ట్ క్లాస్లోనే. సో మరి ఈరోజు సెషన్లో మనం ఎస్4 హనాకి మధ్య డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడదాము. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఓకే, సో దీని గురించే మాట్లాడదాం మనం ఈరోజు సెషన్లో. హనా అంటే ఏంటి? హనా స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు. సో హనా అంటే మనకి హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. సో హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు. సో మనకి ఇది ఎస్ఏపి ఎస్4 హనాలో హనా అంటే డేటాబేస్ అండి. ఎస్ఏపి ఎస్4 హనాలో మనకి సో హనా అంటే ఏంటి? హనా అంటే డేటాబేస్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని అడిగితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఏపి ఎస్4 హనా అండ్ హనా అని అడిగితే హనా ఈజ్ ద డేటాబేస్. హనా స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. ఓకే, సో మనకి ఈ హనా డేటాబేస్ అనేది చాలా పవర్ఫుల్ డేటాబేస్. మనకి ఈసీసీ ఉంది. సో ఈసీసీ అనేది ఓల్డ్, లైక్ 2G లాగా అనమాట. ఇది ఓల్డ్ సాఫ్ట్వేర్. ఇది ఎస్4 హనా అంటే లేటెస్ట్. సో 5G లాగా. సో ఈసీసీ అనేది సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఎస్4 హనా అనేది సాఫ్ట్వేర్. ఎస్4 హనా అంటే ఏంటి? ఒక బిజినెస్ సాఫ్ట్వేర్. హనా అంటే ఏంటి? ఒక డేటాబేస్. ఈ ఈసీసీలో ఈసీసీ అనేది ఓల్డ్ సిస్టమ్ ఏంటి, ఇది అప్గ్రేడెడ్ వన్. ఎస్4 హనా అనేది అప్గ్రేడ్ వన్. ఈసీసీలో కూడా డేటాబేస్లు ఉన్నాయి మనకి. ఈసీసీలో హనా లేదు. అంతకుముందు ఒక టైంలో ఏంటంటే ఎస్ఏపి వాడికి ఓన్ డేటాబేస్ అంటూ లేదు. ఇది దగ్గర 25 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది ఈ సిస్టమ్. అంటే ఎస్ఏపిలోనే ప్రోడక్ట్స్ ఉంటాయి. 2G ఓల్డ్ వర్షన్, లేటెస్ట్ వర్షను. ఇప్పుడు ఓల్డ్ వర్షన్ అనేది దగ్గర ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్ దగ్గర 25 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది. ఈ వర్షన్ తీసేస్తున్నాడు ఎస్ఏపి ఎస్4 హనా వచ్చేసింది కాబట్టి మార్కెట్లో 2027కి లాస్ట్ అనమాట. ఈ వర్షన్ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ వర్షన్లో మీరు కోర్స్ నేర్చుకోకూడదు. ఓకే, ఎస్4 హనాలోనే నేర్చుకోవాలి మీరు. 2027లో అంటే 2027 కల్లా ఈ వర్షన్ అనేది అవుట్డేటెడ్ అయిపోతుంది. ఇంకా ఈ వర్షన్లోనే చాలామంది క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎస్4 హనాలోకి మైగ్రేట్ అవ్వమని చెప్పి ఎస్ఏపి వాడు లేటెస్ట్ నోటిఫికేషన్ ఇచ్చాడు. 2027 డెడ్ లైన్ ఇచ్చాడు వాళ్ళందరికీ. సో ఈసీసీలో చాలామంది క్లయింట్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా ఎస్4 హనాలోకి మైగ్రేట్ అయిపోవాలి. ఈసీసీకి డెడ్ లైన్ ఇచ్చేశారు 2027. ఈ 27 డెడ్ లైన్ తర్వాత ఇంకా మనకి ఈసీసీ అనేది ఎండ్ అయిపోతుంది. ఇక ఈసీసీ అనేది ఉండదు మ్యాక్సిమం. ఇప్పుడంతా కూడా ఎస్4 హనానే అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. ఓకే, కాబట్టి 2027 కల్లా ఇది ఎండ్ అయిపోతుంది. ఇందులో డేటాబేస్లు కూడా ఉన్నాయి. సో ఇందులో ఉన్న డేటాబేస్లు ఎస్4 హనా డేటాబేస్ వేరు. సో ఇందులో మనకి ఏమేమి డేటాబేస్లు ఉన్నాయంటే
సో ఇలా మనకి డేటాబేస్లు ఉన్నాయి. ఆరికిల్ అయినా ఈసీసీ సిస్టమ్ కనెక్ట్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్కి, ఎంఎస్ఎస్క్యూఎల్, ఐబిఎం DB2 SQL ఇలాంటివి కూడా మనం ఈసీ సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మీరు రోజు పర్చేస్ చేసేవి, సేల్ చేసేవి ప్రతిదీ కూడా మనకి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటాబేస్లు అంటే ఏంటి? ఈసీసీ అంటే ఈసీసీ ఎస్ఏపిఓడికి అంతకుముందు ఓన్ డేటాబేస్ లేదు. థర్డ్ పార్టీ డేటాబేస్ల మీదే డిపెండెన్సీ ఉండేదన్నమాట. ఎస్ఏపిఓడికి ఈసీసీలో డేటాబేస్లో థర్డ్ పార్టీ డేటాబేస్లోనే మనకి డిపెండెన్సీ ఉండేది. కాబట్టి వాడు ఏం చేశాడు, దాన్ని ఏం చేశాడు, ఈ ఎస్ఏపి S4 హనాలోకి వచ్చినప్పుడు ఈ S4 హనా అనేది ఇప్పుడు వచ్చింది కాదు, మార్కెట్లో 2015 నుంచే ఉంది మార్కెట్లో. ఈ S4 హనా అనేది మార్కెట్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన వర్షన్ ఏం కాదు, 2015లో ఉంది. ఇప్పుడే ఫేమస్ అవుతుంది బాగా. సో ఇది అప్గ్రేడెడ్ వర్షన్. సో ఈ వీడేం చేశాడంటే 2015 ఆ టైంలో సో మనకు కూడా ఒక డేటాబేస్ ఉండాలి, థర్డ్ పార్టీ డేటాబేస్ మీద డిపెండెన్స్ వద్దని చెప్పి ఈ హనా అనే ఒక డేటాబేస్ని పట్టుకొచ్చాడు. సో ఈ హనా అనేది డేటాబేస్ ఏంటంటే హై పర్ఫార్మెన్స్, అంటే ఈ ఈసీసీ డేటాబేస్ల కన్నా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. ఓకే, కొన్నిసార్లు ఇది 1000 times ఫాస్టర్ దాన్ ఈసీసీ డేటాబేస్ అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఎస్ఏపి S4 హనాలో హనా అనేది డేటాబేసు, S4 హనా అనేది సాఫ్ట్వేర్. ఇది అప్గ్రేడెడ్ సాఫ్ట్వేరు. 2015 నుంచి ఇది ఉంది, 2040 వరకు ఉంటుంది. 2040 వరకు ఇదే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. ఓకే, కానీ ఈసీసీ వచ్చేటప్పటికి 2027కి అవుట్డేట్ అయిపోతుంది. ఇంకా ఒక 30-40% క్లయింట్స్ ఉండుంటారు. వాళ్ళందరూ కూడా S4 హనాలోకి మైగ్రేట్ అయిపోవడానికి లాస్ట్ టైం ఎస్ఏపి కూడా ఇచ్చాడు. ఈ టైం కల్లా అందరూ కూడా ఎవ్రీవన్ నీడ్ టు మైగ్రేట్ టు S4 హనా ఇమీడియట్లీ. అర్థమవుతుంది అందరికీ కూడా నేనేం మాట్లాడుతున్నాను? సో కాబట్టి ఈసీసీ డేటాబేస్ వేరు, S4 హనా డేటాబేస్ వేరు. ఈసీసీ డేటాబేస్లు ఏవి కూడా S4 హనాలో పనిచేయవు. సో ఏమైతే మనం చెప్పుకున్నామో వాట్ ఎవర్ ద డేటాబేసెస్ లైక్ ఆరికిల్, ఎంఎస్ఎస్క్యూఎల్, ఐబిఎం DB2 SQL, all these databases are not work in SAP S4 HANA platform, will not work. ఈ ఏ డేటాబేస్ కూడా S4 హనాలో పనిచేయదు. ఓన్లీ S4 హనా రన్ అయ్యేది ఓన్లీ హనా డేటాబేస్ మాదే. అంతకుముందు ఏంటంటే మనకి ఈసీసీలో చాలా డేటాబేస్లు కనెక్ట్ చేసుకునేవాళ్ళు తెలియక. ఎప్పుడైతే మనకి ఈ హనా డేటాబేస్ మార్కెట్లో వచ్చి 2010లో వచ్చింది S4 హనా, ఈ హనా డేటాబేస్ అనేది 2010లోనే వచ్చింది. S4 హనా సాఫ్ట్వేర్ 2015లో వచ్చింది. కానీ క్వశ్చన్ ఏంటంటే, సో వీ కెన్ కనెక్ట్ హనా డేటాబేస్ టు ఈసీ సిస్టమ్ అనమాట. ఓకే, సో అది మనకి ఇక్కడిగా ఉన్న పాయింట్ బెనిఫిట్. ఇది ఎస్ఏపి వాడి ప్రోడక్టే కాబట్టి ఈసీసీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి S4 హనాలో హనా అనేది డేటాబేస్ అని చెప్తాం మనం. ఇది మనకి డేటాబేస్ వచ్చేటప్పటికి చాలా పవర్ఫుల్ ఈసీసీ డేటాబేస్ల కన్నా. సో ఈ హనా డేటాబేస్ అనేది ఓన్లీ S4 హనా మీద రన్ అవుతుంది, ఈసీసీ సర్వర్లో రన్ అవ్వదు. ఓకే, సారీ, ఈసీసీ సర్వర్లో కూడా రన్ అవుతుంది. కానీ ఈ డేటాబేస్లు ఏమైతే థర్డ్ పార్టీ డేటాబేస్లు ఉన్నాయో ఇవన్నీ కూడా S4 హనా ప్లాట్ఫామ్ మీద పనిచేయవు. కాబట్టి టైం వేస్ట్ అనమాట. ఈ డేటాబేస్లో మనకు అవసరం లేదు. ఓకే, సో కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి. డేటాబేస్ అంటే ఏంటి సార్ అంటే, డేటాబేస్లో డేటానే స్టోర్ అవుతుంది. డేటాబేస్లో డేటా అంటే ఏంటి? మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజింగ్ డేటా. ఎప్పుడైనా సరే నేను డేటా అన్నాను అనుకోండి, ఏ కైండ్ ఆఫ్ డేటా? 3 types ఆఫ్ డేటా.
సో మాస్టర్ డేటా అంటే మనకి వెండర్స్, కస్టమర్స్, మెటీరియల్స్ ఇవన్నీ కూడా మాస్టర్ డేటా అంటారు. ట్రాన్సాక్షనల్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, ఇలాంటివన్నీ కూడా మనీతో రిలేటెడ్ అన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. కస్టమైజింగ్ అంటే సో కాన్ఫిగరేషన్ చేస్తాం మన సిస్టంలో ఆ డేటా అనమాట. డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. హనా డేటాబేస్లో డేటా స్టోర్ అవుతుంది S4 హనాలో అయితే. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డేటాబేస్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, ఈసీసీలో ఎలా స్టోర్ అవుతుంది, S4 హనాలో ఎలా స్టోర్ అవుతుంది. సో ఈసీసీలో డేటా అనేది రో బేస్లో స్టోర్ అవుతే S4 హనాలో డేటా అనేది కాలం ఓరియంటెడ్ అనమాట. సో కాలం ఓరియంటెడ్లో బెస్ట్ అనమాట. రో కన్నా, రో అంటే అడ్డంగా, కాలం అంటే నిలువు. కాలం ఓరియంటెడ్లో డేటా అనేది స్టోర్ అవడం వల్ల డేటా కంప్రెషన్ తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీ మెమరీ కార్డులో డేటా ఎక్కువైపోతే ఏమవుతుందండి, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి, అవునా కదా. సో అలాగే ఏంటంటే డేటాబేస్లో డేటా అనేది తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం మనం ఎప్పుడైనా. సో ఈ హనా డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవ్వటం మూలంగా సో మనం డేటా కంప్రెషన్ పాసిబుల్ అనమాట. దాని మూలంగా హై స్పీడ్ ఉంటుంది. హై స్పీడ్ డేటాబేస్ ఇది. ఓకే, అలాగే ఇది దీంట్లో చిప్ మనకి హార్డ్ డిస్క్లు ఉంటాయి. ఇందులో డేటాబేస్లో డేటా ఎలా స్టోర్ చేస్తారంటే హార్డ్ డిస్క్. సో చిప్స్లోను హార్డ్ డిస్క్లోను స్టోర్ చేస్తే ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ మనకి ర్యామ్ బేస్ అనేది మెమరీ బేస్డ్ డేటాబేస్, ర్యామ్ బేస్డ్. సో ర్యామ్ అంటే ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్ అనమాట. ఓకే, సో అది మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. అండ్ సింగిల్ టైంలోనే మనం మల్టిపుల్ యాక్షన్స్ని పర్ఫార్మెన్స్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ప్యారలల్ ప్రాసెసింగ్ ఈజ్ పాసిబుల్ అన్నమాట. సో దీంట్లో రిపోర్టింగ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ అండి. ఈ హనా డేటాబేస్లో ఏంటంటే రిపోర్ట్స్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్గా మనకి జనరేట్ అవుతాయి. సో రిపోర్టింగ్ విల్ బి ఫ్లెక్సిబుల్ అనమాట. సో కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి మనకి ఈసీసీకి S4 హనాకి సో డేటాబేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంది. సో మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, సో అలాగే కస్టమైజింగ్ డేటా అంటారు. సో ఇది మనకి S4 హనా అప్గ్రేడెడ్ వర్షను. సో అలాగే మనకి ఈసీసీ ఓల్డ్ సిస్టంలో అయితే ఇది. ఓకే, సో 3 టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజింగ్ డేటా. సో డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది. సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఓకే, కాబట్టి సో మీకు ఈసీసీకి S4 హనాకి డేటాబేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ ఎటువంటి డౌట్ లేదని అర్థమైంది. ఈసీసీలో ఉన్న డేటాబేస్లు వేరు, S4 హనాలో ఉన్న డేటాబేస్ వేరు. ఈసీసీలో ఉన్న డేటాబేస్ కన్నా పవర్ఫుల్లే S4 హనాలో ఉన్న డేటాబేస్. ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్, S4 హనా అంటే లేటెస్ట్ వర్షన్. ఈసీసీ వైండప్ అయ్యేది 2025లో, S4 హనా దగ్గర దగ్గర చాలా టైం ఉంది. ఇంకా 2010లో హనా డేటాబేస్ వచ్చింది, 2015లో S4 హనా సాఫ్ట్వేర్ వచ్చింది. అది వచ్చి 25 ఇయర్స్ బ్యాక్ అయింది ఈసీసీ. సో ఈసీసీలో మనకి డేటా అనేది హార్డ్ డిస్క్లోని వీటిలో స్టోర్ చేస్తే S4 హనాలో ర్యామ్ బేస్డ్, కాలం ఓరియంటెడ్, అలాగే హై స్పీడ్ పర్ఫార్మెన్స్ డేటాబేస్, ప్యారలల్ ప్రాసెసింగ్ పాసిబుల్, రిపోర్టింగ్ అనేది
చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ టు S/4HANA. డేటాబేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఎవరైనా రేపొద్దున నేను ఇంటర్వ్యూలో కూడా అడుగుతూ ఉంటారు, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఈసీసీ టు S/4HANA అంటే మెయిన్లీ డేటాబేస్ అనమాట. డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవడం మూలంగా మనకి నిలువుగా స్టోర్ డేటా కంప్రెషన్ అనేది పాసిబుల్ అయ్యి మేనేజ్మెంట్కి మనం టాప్ రిపోర్టింగ్ అనేది ఇవ్వగలుగుతాం బికాజ్ ఆఫ్ దిస్ ఓన్లీ. కాబట్టి డేటాబేస్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, అక్కడ డేటా కంప్రెషన్ అనేది పాసిబిలిటీ లేదు, ఇక్కడ డేటా కంప్రెషన్ అనేది పాసిబిలిటీ ఉంది. ఓకే, సో ఇది అవుట్డేటెడ్, ఈసీసీ అవుట్డేటెడ్, ఇది S/4HANA అనేది మనకి అప్కమింగ్లో సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, S/4HANA అంటే మనకి ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ అండి. బిజినెస్ సూట్ ఫర్ హనా అంటారు దీన్ని. సో బిజినెస్ సూట్ అంటే మనకి అన్నీ ఉంటాయి. బిజినెస్ సూట్ అంటే ఏంటి, అన్నీ దీంట్లో మనకి బిజినెస్ సూట్ ఇంక్లూడింగ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, సో బిజినెస్ సూట్లో ఇవన్నీ ఉంటాయి. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇవన్నీ కామన్గా ఉంటాయి బిజినెస్ సూట్లో. సో ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఉంటుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకే, SRM, TLM, ఓకే, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఉంటాయి. సో బిజినెస్ సూట్లో మనకి ఇవన్నీ ఉంటాయండి కంపల్సరీగా. ఓకే, బిజినెస్ సూట్ పర్పస్ ఇది. S/4HANA అనేది 4వ తరం, ఇప్పుడుది కాదు, ఈ సాఫ్ట్వేర్ 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేరు. దీంట్లో ఇవన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, మొత్తం A to Z. ఓకే, S/4HANA మనకి సపోర్ట్ చేసేది మనకి ప్రొక్యూర్మెంటు, ఫైనాన్సు, సేల్స్, ప్లానింగు, హ్యూమన్ రిసోర్స్మెంట్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే S/4HANA అంటే సాఫ్ట్వేర్ అనమాట. సో ఈ ఏరియాస్ అన్నిటిని S/4HANA అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, S/4HANA సపోర్ట్ దీస్ ఏరియాస్ కామన్లీ. ఓకేనా, సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ఏరియాస్ అయితే ఇవి. ఓకేనా, సో SAP S/4HANA అనేది 3 సర్వర్ల బేస్ మీద పనిచేస్తుందండి.
ఈ ఎస్ఏపి S/4HANA ఏదైతే ఉందో మనకి మెయిన్లీ 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది. అప్లికేషన్ ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఫ్యూరీ యాప్స్ అన్నమాట. సో అప్లికేషన్ సర్వర్ అంటే S/4HANA సాఫ్ట్వేర్. సో డేటాబేస్ అంటే హనా డేటాబేస్ అని అర్థం. సో మనం ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని యాప్స్లో పోస్ట్ చేస్తాం S/4HANAలో. ఇది యాప్ బేస్డ్ అనమాట. మీరు యాప్స్లోకి వెళ్ళి పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీట్, ఇన్వాయిస్ ఇలాంటివన్నీ కూడా ప్రజెంటేషన్ సర్వర్లో చేసుకోవచ్చు. ఇది యాప్ బేస్డ్ అనమాట. S/4HANA అనేది రియల్ టైంలో మనకి యాప్ బేస్డ్. యాప్స్లోకి వెళ్ళి మనం రియల్ టైంలో పనిచేస్తాము. ఓకే, S/4HANA అనేది యాప్ బేస్డ్. సో రేపొద్దున రియల్ టైంలో మీరు యాప్స్లోకి వెళ్ళి పనిచేస్తారు. అప్లికేషన్ సర్వర్ అంటే S/4HANA సాఫ్ట్వేర్ అనమాట, మిడిల్ ఆఫ్ ది సర్వర్. సో ఫస్ట్ వన్ ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటారు, సెకండ్ వన్ మిడిల్ ఆఫ్ ది లేయర్ అంటారు, థర్డ్ వన్ అంటే సో డేటాబేస్ లేయర్ అంట, హనా డేటాబేస్. సో ప్రజెంటేషన్ సర్వర్ ద్వారా యూజర్ సంబంధించిన డే టు డే ట్రాన్సాక్షన్స్ ఇన్పుట్స్ అన్నీ ఇస్తే అది అప్లికేషన్ సర్వర్కి రీచ్ అవుతుంది. అది డేటాబేస్లో స్టోర్ అవుతుంది అనమాట. ఫైనల్గా ఎండ్ రిజల్ట్ అనేది మళ్ళీ ప్రజెంటేషన్ సర్వర్లోనే చూస్తాడు. అంటే సింపుల్గా మాట్లాడితే సో ప్రజెంటేషన్ సర్వర్లో ఇన్పుట్ ఇస్తామనుకోండి, సాఫ్ట్వేర్ దాన్ని ప్రాసెస్ చేస్తే రీడ్ అండ్ రైట్ చేస్తే, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, రీడ్ అండ్ రైట్ చేస్తే ప్రోగ్రామ్. సో దాన్ని డేటాబేస్ లేయర్కి పంపిస్తుంది. డేటాబేస్లో డేటా స్టోర్ అయిన తర్వాత మళ్ళీ అప్లికేషన్కి వచ్చి ఇక్కడ నీ అవుట్పుట్ అనేది కనబడుతుంది. అంటే ఇన్పుట్ అవుట్పుట్ ప్రజెంటేషన్ అండ్ డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసే ప్రతిదీ కూడా రిజల్ట్స్ అనేది ఫ్యూరీ యాప్స్లో చూస్తున్నామంటే బికాజ్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్. ఓకే, డేటాబేస్లో ఎప్పుడు కూడా డేటా అనేది స్టోర్ అవుతుంది. కాబట్టి అందరికీ అర్థమైందా? ఎస్ఏపి S/4HANA గురించి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవ్రీవన్ ఓకే. ఎస్ఏపి S/4HANAలో మొత్తం 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుంది అన్నమాట. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్లో పెట్టండి. ఓకే, దీనికి సంబంధించిన నోట్స్ ఇస్తాను మీకు. ఎస్ఏపి S/4HANA, హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు. ఇట్స్ ఎ డేటాబేస్, ఇట్స్ నాట్ ERP సిస్టమ్. ఇది ఇన్ మెమరీ డేటాబేస్, ర్యామ్ బేస్డ్, కాలమ్ ఓరియంటెడ్ స్టోరేజ్, హై స్పీడ్ డేటా ప్రాసెసింగ్. దీంట్లో మనకి ఈ డేటాబేస్ నుంచి మనం అనలైటిక్స్, రిపోర్ట్స్, ట్రాన్సాక్షన్ రెండు కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, హనా అనేది కార్ అయితే కార్లో ఇంజిన్ హనా అనమాట. ఓకే, హనా అంటే ఒక ఇంజిన్ లాంటిది, డేటాబేస్ అని చెప్తాం అనమాట. సో వాట్ ఈజ్ SAP ECC? ECC అంటే ERP సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. ఇది ఓల్డ్. ఓకే, R అంటే ఏంటి, రియల్ టైం అని, 3 అంటే 3 సర్వర్స్. ECC 3 సర్వర్స్, S/4HANA 3 సర్వర్స్. 25 years బ్యాకే ఇది మార్కెట్లో ఉంది ECC అనేది. ECC అనేది ఒరాకిల్ డేటాబేస్ మీద, MS SQL, IBM DB2 ఇలాంటి డేటాబేస్ మీద పనిచేస్తూ ఉంటుంది. ఓకే, ఇది హార్డ్ డిస్క్ మీద ఉపయోగిస్తూ ఉంటారనమాట. చాలా తక్కువ రిపోర్టింగ్, అంత పెద్ద ఫ్లెక్సిబిలిటీ లేదు ECC, అందుకే హనా డేటాబేస్ వచ్చింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకి SAP వాడు ఆల్రెడీ చెప్పేశాడు. ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో, సారీ ECC ఏదైతే ఉందో 2027కి వైండప్ అయిపోతుంది, నో మోర్ ECC అని. అలాగే వాటి SAP S/4HANA అంటే మనకి ఇది 4th జనరేషన్ బిజినెస్ సూట్ అనమాట. 2015లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. SAP వాడు 2040 వరకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇది హనా డేటాబేస్ మీద మాత్రమే రన్ అవుతుంది. నో అదర్ DB సపోర్ట్, అంటే అదర్ డేటాబేస్లు ఏది కూడా
ఈ S4 హనాకి కనెక్ట్ చేయలేమన్నమాట. ఇది నెక్స్ట్ జనరేషన్ ఈఆర్పి బిజినెస్ సూట్ అంటారు. ఇది కార్ S4 హనా కార్ అయితే, హనా అంటే ఇంజిన్ అనమాట. జస్ట్ ఒక ఎగ్జాంపుల్. సో మనకి డిఫరెన్సెస్ ఇక్కడ ఇచ్చారు. డేటాబేస్లో ఏమున్నాయి, దీంట్లో ఏముంది. డేటాబేస్లో రో బేస్డ్ అయితే ఇది కాలమ్ బేస్డ్, ఇది డిస్క్ బేస్డ్ అయితే ఇది ఇన్ మెమరీ. సో డేటాబేస్లో డేటా అనేది చాలా సింప్లిఫైడ్. ఇందులో మెనీ రిడెండెంట్ టేబుల్స్. పర్ఫార్మెన్స్ అనేది స్లోయర్, ఇది ఫాస్టర్. సో రిపోర్టింగ్ అనేది ఈసీసీలో కొంచెం కాంప్లెక్స్ ఉంటే బీడబ్ల్యూ అనే సెపరేట్గా మనకి బిజినెస్ వేర్ హౌస్ అని చెప్పి సెపరేట్ టీమ్ అనమాట. కాంప్లెక్స్ రిపోర్ట్స్ వీళ్ళు ఇస్తారు టీమ్. రిపోర్టింగ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్. ఇందులో జియూఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దీంట్లో యాప్ ఉంది, యాప్ సపోర్ట్ చేస్తే జియో రెండింటి సపోర్ట్ చేస్తుంది అనమాట. నువ్వు డే టు డే S4 హనా సర్వర్ని ఓపెన్ చేసుకుంటే ఇది జియోలోనూ పనిచేసుకోవచ్చు, ఫ్యూరీ యాప్స్లోనూ పనిచేసుకోవచ్చు. సో వై SAP S4 హనా ఈజ్ ఫాస్టర్? బికాజ్ ఆఫ్ కాలమ్ ఓరియంటెడ్, డేటా కంప్రెషన్, నో అగ్రిగేట్ ఇండెక్స్డ్ టేబుల్స్, ప్యారలల్ ప్రాసెసింగ్ పాసిబుల్, ఇన్ మెమరీ కంప్యూటింగ్ అనమాట. సో మనకి డేటాబేస్లో డేటా అనేది మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా, కస్టమైజింగ్ డేటా, 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ట్రాన్సాక్షనల్, కస్టమైజింగ్ అంటే కాన్ఫిగరేషన్, ట్రాన్సాక్షనల్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ ఇలాంటి, మెటీరియల్, వెండర్, కస్టమర్ ఇలాంటి వాళ్ళని మాస్టర్ డేటా అంటారు. సో SAP S4 హనా అనేది బిజినెస్ సూట్ అనమాట. సో ఇది ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తుంది, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ కోర్ ఫంక్షనల్ ఏరియాస్ ఇన్ SAP S4 హనా. ప్రొక్యూర్మెంట్ అంటే ప్రొక్యూర్మెంట్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ప్రొక్యూర్మెంట్ సపోర్ట్ చేస్తుంది, ఫైనాన్స్ సపోర్ట్ చేస్తుంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ చేస్తుంది, ప్రొడక్షన్ ప్లానింగ్, హోమ్ అండ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్, ఇలాంటివన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మరి SAP S4 హనా సిస్టమ్ 3 టైర్ అని 3 సర్వర్స్ బేస్ మీద, ప్రజెంటేషన్ సర్వర్ నుంచి అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్, ఫ్యూరీ యాప్స్ ద్వారా మనకి ఇందులోకి వెళ్తుంది, ఇందులో నుంచి దీనికి వస్తుంది. సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. సో ఇప్పుడు నేను మీకు ఈ నోట్స్ ఇస్తే మీరు ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నోట్స్ కాపీ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నేను మీకు చార్ట్లో నోట్స్ పెడితే మీరు ఏం చేయాలి, ఈ జస్ట్ కాపీ ఆల్ దీస్ నోట్స్ అండ్ MS వర్డ్లోకి వెళ్ళిపోవాలి. MS వర్డ్లోకి వెళ్ళి ఇలా పేస్ట్ చేసుకోండి నోట్స్. ఎప్పుడు ఇచ్చిన నోట్స్ నేను మీ చార్ట్లోకి వెళ్ళి దీన్ని పేస్ట్ చేసుకోండి. చాలా మంచి నోట్స్ నేను ఇచ్చేవి, ఈజీగా అర్థమయ్యే వేదిలో నేను ఇస్తాను నోట్స్. పేజ్ బార్డర్లోకి వెళ్ళి సో బాక్స్లోకి వెళ్ళి ఓకే చేయండి. సో ఇలా మీకు నోట్స్ వచ్చేస్తుంది కదా, థర్డ్ క్లాస్ లేదా SAP S4 హనా డిఫరెన్స్ అని చెప్పి మీరు పేర్లు పెట్టుకొని రీనేమ్ చేసుకొని చక్కగా సేవ్ చేసుకోండి. ఓకే, సో చదువుకునేటప్పుడు మీరు దీన్ని అండర్లైన్ చేసుకొని చక్కగా దీన్ని అండర్లైన్ చేసుకొని సో మీరు రీడ్ చేసుకోవడానికి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా మీకు నచ్చినవన్నీ కూడా అండర్లైన్ చేసుకోండి. ఓకే, చదువుకునేటప్పుడు. సో కాబట్టి ఈ నోట్స్ అనేది మీకు చాలా మంచి నోట్స్ ఇవి, అండ్ ఈజీగా అర్థమయ్యేవి భాషలోనే మనం దాన్ని డిజైన్ చేసాం. అండ్ SAP S4 హనాకి మధ్య డిఫరెన్స్ అయిపోయింది ఈరోజు క్లాస్లో. ఓకే, సో ఫస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేశాను, అలాగే రెండో క్లాస్లో, మూడో క్లాస్లో, ఇది మూడో క్లాసేనండి. సో దీని ముందు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము, కీ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ S4 హనా, అంటే స్కిల్స్ రిక్వైర్డ్ టు బికమ్ SAP కన్సల్టెంట్.
సో ఫస్ట్ క్లాస్లో ఇది, సెకండ్ క్లాస్లో ఇది, థర్డ్ క్లాస్లో ఇది, ఫోర్త్ క్లాస్లో ఈ 4 మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ 4 క్లాసెస్ మనం కంప్లీట్ చేసుకున్నామండి. ఓకే, ఈ 4 క్లాసు లింక్ వీడియోస్ లింక్స్ మీకు చార్ట్లోనే ఉంటాయి. పైకి వెళ్తే చార్ట్లో ఉంటాయి, చెక్ చేసుకోవాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు, టుడే ఈజ్ ద లాస్ట్ డేట్, ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఈ నెంబర్కి, సో మేము పేమెంట్ స్క్రీన్ షాట్ ఇది, ఈ నెంబర్కి పేమెంట్ అనేది చేయాలి. వేరే ఇతర నెంబర్లకి పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించకండి. పేమెంట్ చేసి ఏం చేయాలి, ఈ నెంబర్కి గూగుల్ పే లేదా ఫోన్పే చేయండి. అలాగే చాను ఎస్కే ఐడికి, అలాగే షేక్ బాబ్జీ ఐడికి, రెండింటికి కూడా మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేస్తేనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు లెక్క. అంతేగాని వాట్సాప్లోనూ అట్లా వేరే చోట పెట్టకండి. అండ్ పేమెంట్ స్క్రీన్ షాట్ లైఫ్ టైం మీ దగ్గర పెట్టుకోండి, ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. ఓకేనా? ఈ 2 ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ పంపిస్తేనే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు లెక్క అండి. అలాగే ఈ రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా చార్ట్లోనే ఉన్నాయి. ఓకే, ఇక్కడ రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా మనం, సో చార్ట్లో నిన్నటి క్లాస్ వీడియో చార్ట్లోనే ఉంది. సో దానికి సంబంధించిన నోట్స్ ఇక్కడ ఉంది. ఓకే, అలాగే కొంచెం పైకి వెళ్తే మొన్నటి క్లాసు దానికి సంబంధించిన నోట్సు, ఓకే, దానికి ముందు క్లాసు దానికి సంబంధించిన నోట్సు. ఓకే, మొత్తం 3 క్లాసెస్. అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాము. ఓకే, పైన వాట్సాప్ గ్రూప్లో డౌన్లోడ్ చేసుకోవాలి, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, 2 కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఈ గ్రూప్లో జాయిన్ అవ్వ వాళ్ళందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది మనం Q&A సెషన్ తీసుకున్నాము, స్టూడెంట్స్కి డౌట్స్ క్లారిఫికేషన్. కాబట్టి మొత్తం ఇవి 4 క్లాసులు ఇవన్నీ చూసుకోండి, ఇక్కడే ఉన్నాయి, ఇక్కడి నుంచి స్టార్టింగ్ చార్ట్లోనే ఉంటే చూసుకోండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సీ యూ.